వరంగల్ జిల్లాలో అనధికార ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొరడా జులిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ మండల స్థాయిలో చలామణి అవుతున్న ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తోంది. రాయపర్తి మండల కేంద్రంలోని భవానీ క్లినిక్ పై జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ గోపాలరావు ఆధ్వర్యంలో కూడా దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న భవానీ క్లినిక్ ను అధికారులు సీజ్ చేశారు. కనీస వసతులు అర్హతలు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. వరంగల్ డిప్యూటీ డిఎం వచ్చాను. సో ఇక్కడ మాకు అన్అఫిషియల్గా మాకు ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ చాలామంది ఆర్ఎంపీస్ ఇంకా వేరే డిఫరెంట్ డిగ్రీస్ పెట్టుకొని ఇక్కడ ఇల్లీగల్ వైద్యం చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ మేము రావడం జరిగింది మా యొక్క మెడికల్ టీంతో. సో ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి డీఫామ్ చేశాడు. వాగ్దేవి కాలేజీలో డీఫామ్ చేశాడు. డీఫామ్ 3 years బ్యాక్ కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా డీఫామ్ చేసిన వాళ్ళు క్లినిక్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లినిక్ నడపద్దు, క్లినిక్ కానీ నర్సింగ్ ఎట్టి పరిస్థితులు నడపద్దు. కానీ ఈయన 3 years నుండి ఇదే వ్యాపారం చేసుకొని నడిపిస్తాడు. సో కాబట్టి ఇది చాలా ఇల్లీగల్. ఎవరు కానీ ఈవెన్ ఆర్ఎంపీస్ కూడా ప్రాక్టీస్ పెట్టినా కూడా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి. ఏమైనా కట్లు కట్టడము, ఏమైనా జ్వరం వస్తే సింపుల్ పారాసెటమాల్ చేయడం చేయాలి. అంతేగాని వాళ్ళు ఇంజెక్షన్స్ చేయడం, ఆపరేషన్ చేయడం ఎట్టి పరిస్థితులు చేయదు. ఈ మధ్యలో చాలా ప్లేస్లలో ఆర్ఎంపీస్ ఇంజెక్షన్స్ వికటించి చాలామంది చనిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళను మేము వదిలిపెట్టాము. కఠిన చర్యలు తీసుకొని ఇప్పుడు మేము ఇలా ఇక్కడ విజిట్ చేసినాం. సో ఈ యొక్క రిపోర్ట్ డిఎం అండ్ హెచ్ఓ గారికి సబ్మిట్ చేసి సో చట్టం ప్రకారంగా మేము దీనికి చర్యలు